హలో వ్యూవర్స్, కళ్యాణ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. Hi, all of you. Today lesson is 7th క్లాస్లో 4th లెసన్ అనమాట. ఓషన్స్ అండ్ ఫిషింగ్, మహాసముద్రాలు చేపలు పట్టడం. ఇందులో పార్ట్ 1 అంటే మొదటి భాగం. ది ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ ఏ వాటరీ ప్లానెట్ యాజ్ ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లానెట్ కంటైనింగ్ వాటర్ ఇన్ అబండెన్స్. అంటే గ్రహాలలో నీరు సమృద్ధిగా గల గ్రహం ఒకే ఒక గ్రహం భూమి. కాబట్టి భూమిని జలయుత గ్రహం అంటారు. It is estimated that about 71% of the Earth's surface is occupied by seas and oceans. భూమి ఉపరితలంలో 71% మహాసముద్రాలు సముద్రాలతో నిండి ఉంది. వాట్ ఈజ్ యువర్ ఇమేజ్ ఆఫ్ ఎ సీ ఆర్ ఎన్ ఓషన్? మహాసముద్రాలను లేదా సముద్రాలను గురించి మీరు ఏమని భావిస్తున్నారు? వాట్ హ్యావ్ యూ సీన్ హియర్ అబౌట్ సీస్ అండ్ ఓషన్స్? మహాసముద్రాలు లేదా సముద్రాలను గురించి మీరు చూసిన లేదా విన్న అంశాలేమిటి? An extension of saline water on earth is called sea. భూమిపైన ఉప్పు నీటితో విస్తరించి ఉన్న భాగమే సముద్రం. లార్జ్ సీ ఏరియాస్ ఆర్ కాల్డ్ ఓషన్స్. విశాలమైన సముద్ర ప్రాంతాలే మహాసముద్రాలు అంటారు. ఓషన్స్ ఆర్ హ్యూజ్ బాడీస్ ఆఫ్ వాటర్ జనరలీ సెపరేటెడ్ బై కాంటినెంట్స్. మహాసముద్రాలు అనేవి సాధారణంగా ఖండాలతో విభజించి ఉన్న పెద్ద పెద్ద జలభాగాలు. ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ టు లెర్న్ వాట్ లైస్ అండర్ ద వాటర్. నీటి కింద ఏముంటాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ డస్ నాట్ టెల్ us అబౌట్ వాట్ లైస్ అండర్ ఇట్. నీటి అడుగున గల వాటిని నీటి ఉపరితలం ద్వారా తెలుసుకోలేం. యూ మే హ్యావ్ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు నోటీస్ ఆర్ ఫీల్ వాట్ ద బెడ్ ఆఫ్ ఏ రివర్ ఆర్ స్ట్రీమ్ ఆర్ పాండ్ ఈజ్ లైక్. నదీ, సెలయేరు, చెరువుల అడుగు భాగం ఎలా ఉంటుందో మీరు తాకి తెలుసుకునే అవకాశం ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు లెసన్లోకి వెళ్తే, ఓషన్ రిలీఫ్ అంటే సముద్ర నిమ్నోన్నత స్వరూపము. ది ఫ్లోర్ ఆఫ్ ద ఓషన్ ఈజ్ జస్ట్ లైక్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. మహాసముద్రాల అడుగు భాగము భూమి ఉపరితలం లాగే ఉంటుంది. ది బాటమ్ ఆఫ్ ద సీ ఈజ్ నాట్ ఎ ఫ్లాట్ సర్ఫేస్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ హిల్స్, మౌంటైన్స్, ప్లెయిన్స్, ట్రెంచెస్ ఎక్సెట్రా. సముద్రపు అడుగు భాగం సమతలంగా ఉండదు. ఇది కొండలతో, పర్వతాలతో, పీఠభూములతో, అగాధాలతో కూడా నిండి ఉంటుంది. మెనీ ట్రెంచెస్ ఆన్ ద ఓషన్ ఫ్లోర్ ఆర్ సో డీప్ దట్ ఈవెన్ ఇఫ్ ద మౌంట్ ఎవరెస్ట్ ప్లేస్డ్ ఇన్ దెమ్ ఇట్ విల్ డ్రోన్ కంప్లీట్లీ. చాలా అగాధాలు ఎక్కువ లోతుగా ఉంటాయి. ఎవరెస్ట్ పర్వతాన్ని దీంట్లో ముంచితే మునిగిపోతుంది. అంటే ఎవరెస్ట్ పర్వతం మునిగిపోయేంత లోతుగా ఇక్కడ ట్రెంచెస్, అగాధాలు అనేవి ఉంటాయి. ఏ మేజర్ పార్ట్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ ఈజ్ అబౌట్ 3 to 6 kilometers బిలో ద సీ లెవెల్. మహాసముద్రాలలో ఎక్కువ భాగానికి సముద్ర మట్టానికి 3 నుంచి 6 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ఓకే, ఫిగర్ 1 ఈజ్ ఎ స్కెచ్ ఆఫ్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ దట్ కెన్ బి ఫౌండ్ అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ఎన్ ఓషన్. ఇటువంటి సముద్రపు అడుగు భాగపు నేల స్వరూపాలను తెలిపే చిత్రము పరిశీలించండి. ఇందులో ఏంటంటే
సముద్ర మట్టము భూమి ఉపరితలం నుంచి సముద్రంలోకి వెళ్ళే కొలది ఆ వాలు ప్రాంతము, సముద్రంలో గల అఖాతాలు, ట్రెంచెస్ ఏ విధంగా ఉన్నాయన్నది ఈ చిత్రంలో పరిశీలించండి. And in figure 2 are the relief features of what lies below the surface of the oceans around our country. మన దేశం చుట్టూ ఉన్న మహాసముద్రం లోపల వాటిని చూపే చిత్రం ఒకటి పరిశీలించండి. In figure 2, do notice the land mass of India and then go over to the floor of the Bay of Bengal, the Arabian Sea and the Indian Sea. ఓకే, ఈ చిత్రంలో భారత భూభాగాన్ని గుర్తించి బంగాళాఖాతము, అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రాలను గుర్తించండి. Try to point out what may look like hills, plains and trenches on the ocean floor. ఈ మహాసముద్రాల అడుగు భాగాల నేలల పైన పర్వతాలు, మైదానాలు, అగాధాలను గుర్తించడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు కళ్యాణ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.